హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి పాతకాలపు పద్ధతిలో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేయబోతున్నాను. ఇక్కడ వచ్చేసి స్ట్రెయిట్ కట్ అనమాట. క్రాస్ కాకుండా స్ట్రెయిట్ కట్ లైనింగ్ బ్లౌజ్, అలానే పాతకాలపు పద్ధతిలో షేప్ బెల్ట్ ఎలా వేస్తారనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఆల్రెడీ నేను కటింగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ఇక్కడైతే ముందు షేప్ బెల్ట్లు తీసుకున్నాను. 2 అటు ఇటు కూడా వేసుకొని చూస్తున్నారు కదా, నేను ఎలా అయితే వేసానో అలానే వేసుకోండి. ఇలా వేసుకుంటే మీకు 2 కూడా బయట పక్కకి వస్తాయి అన్నమాట. పక్క పక్కన పెట్టుకొని ఇప్పుడు జాయింట్ చేసేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ చివరికంటా కూడా ఇలా జాయింట్ చేసేసుకోండి. జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా 2 కూడా మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేసుకున్నాం కదా, లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ ఉంటుంది కదా మన షేప్ బెల్ట్, సింగిల్ది ఇలా వేసేసుకొని దానిపైన కింద స్టిచ్చింగ్ వేసేసుకోండి. ఒక 1/2 ఇంచు పట్టుకొని స్టిచ్చింగ్ వేసేసుకొని ఇప్పుడు దీన్ని లైనింగ్ మీద పడేటట్టు ఇంకో కుట్టు వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మడత పెట్టుకొని ఎక్కువ తక్కువ ఉంటే చూసుకొని ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకోండి. ఇక్కడ 2 కూడా జాయింట్ చేసేస్తున్నాను. షేప్ బెల్ట్లో ఇదొక రకం అనమాట. పాతకాలపు ఎలా వేసేవారో సేమ్ అలా అయితే ఇక్కడ నేను వేస్తున్నాను. ఇలా 2 కూడా కలిపి కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేసాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే జాయింట్ చేసేసుకోండి. ఫస్ట్ది ఎలా చేసామో ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడైతే 2 కూడా స్టిచ్ చేసేసుకున్నాం కదా, అవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వెనక పార్ట్ తీసుకున్నాను లైనింగ్ పైన మెయిన్ క్లాత్ వేసేసుకొని కరెక్ట్ సైడ్ పైకి ఉండేటట్టు చూసుకోండి. రాంగ్దేమో లోపలికి వెళ్ళిపోవాలి, మంచిది పైకి ఉండేటట్టు చూసుకోండి. ఇలా నీట్గా సెట్ చేసేసుకొని ఇప్పుడు చుట్టూ కూడా జాయింట్ చేసేసుకోవాలి. ముడతలు రాకుండా చేతితోటి ఇలా అనుకుంటూ చుట్టూ జాయింట్ చేసేసుకోవాలి.
జాయింట్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు వెనక డాట్స్ వేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మనం కచకలా పెట్టుకున్నాం కదా, డాట్స్ ఎక్కడ వస్తాయనేసి సేమ్ అదే ప్లేస్లో వేసేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ కింద పట్టుకొని పైకి వచ్చేసరికి సన్నగా రావాలి. 3.5 లేదా 4 ఇంచెస్ వరకు పట్టుకోండి హైట్ అనేది, డాట్ హైటు. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నడుం బెల్ట్ వేసేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే కోరా సైడ్ తీసుకున్నాను నేను, అందుకనేసి ఇంక మడత పెట్టలేదు. ఇక్కడ డాట్స్ పైన చిన్న చిన్న కుచ్చు పెట్టుకోండి. ఇప్పుడు దీని కింద పెట్టేసి లైనింగ్ పైన ఇంకొక స్టిచ్ వేసేసుకుంటున్నాను. లైనింగ్ పైనే వేసుకోవాలి. ఇది లోపలికి పెట్టేసి మన చేతి పని చేసేసుకోవాలి. ఇక్కడ ఎమ్మింగ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చేతులు, నడుం పని అయిపోయింది కదా, పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చేతులు అయితే చంక లోపల జాయింట్ చేసుకోవాలి. పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి కొంచెం వీళ్ళకి ఏంటంటే ఎక్కువనే పడుతుంది స్టిచ్చింగ్ కోసం, అలానే ఖర్చు కావాలి కదా, అందుకనేసి కొంచెం ఎక్కువ వెడల్పుగానే వేస్తున్నాను. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా లైన్ చేసేసేయండి, మన కర్వ్ షేప్లో చేసేసేయాలి. ఇలా 4 పక్కల కూడా జాయింట్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ క్లాత్ అయితే వేసేసాను. చూసుకోండి, తిరగమల్ల మంచి మళ్ళీ చూసుకొని వేసుకోండి. మంచిది పైకి ఉండేటట్టు వేసుకోండి, ఎందుకంటే దీన్ని మనం టర్న్ చేయం కాబట్టి మంచిది పైకే వేసుకోవాలి. టర్న్ చేసేటప్పుడు అయితే రివర్స్లో వేసుకొని తిప్పుకుంటాము. ఇలా కుట్టేసుకున్న తర్వాత కింద ఇప్పుడు చుట్టూ కూడా జాయింట్ చేసేసుకోవాలి. ముడతలు లేకుండా ఇలా చేతితోటి సాఫ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇలాంటి క్లాత్లు ఏంటంటే జారిపోతూ సిల్క్ కదా, ముడతలు వచ్చేస్తూ ఉంటాయి, అందుకని నీట్గా జాయింట్ చేసుకోండి. ఇలా జాయింట్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేస్తున్నాను. ఇంకా మనం కటింగ్లో అయితే లోతు తీయలేదు కదా, ఇప్పుడు లోతు తీసుకోవాలన్నమాట. స్టార్టింగ్లో అయితే తీయలేదు నేను, ఇలా మనం ఆతుకులు వేయాలి కాబట్టి మళ్ళీ లోతు తీసేసామంటే అది కొంచెం పైకి వచ్చేసినట్టు అనిపిస్తుంది, అందుకనేసి నేను ఎక్కువ శాతం అయితే ఇలానే తీస్తాను అనమాట. ఇక్కడ ఎమ్మింగ్కి ఎంత కావాలో 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని అక్కడి నుంచి నేను వాళ్ళ స్టిచ్చింగ్ దగ్గర, అలానే మన స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ పైకి అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రా ఎంత ఉందో కట్ చేసేస్తాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి చేతులు అనేది ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. అందుకనేసి కటింగ్లో కంటే కూడా నేను కుట్టేటప్పుడే లోతు తీస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు ఆపోజిట్లో ఒక హ్యాండ్ ఇటు ఒక హ్యాండ్ ఇటు వేసేసుకొని పైన 1 ఇంచ్ దగ్గర వదిలిపెట్టుకొని మధ్యలో వచ్చేసరికి కిందకి దించుకుంటూ మళ్ళీ స్టిచ్చింగ్ వస్తుంది కదా మనకి సైడు కుట్లు, అక్కడ వరకు మాత్రమే కలిపేస్తే సరిపోతుంది. ఇది కూడా అంతే సేమ్ 1 ఇంచ్ దగ్గర వదిలేసుకొని మిడిల్లోనే కొంచెం ఎక్కువ తీసుకుంటే ఒక 1/2 ఇంచ్ వరకు తీసుకోండి లోతు. ఇప్పుడు మళ్ళీ విడిపోకుండా స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడైతే చేతులు కూడా రెడీ అయిపోయినాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఏంటంటే ఇది క్రాస్ కటింగ్ కాదు, మామూలు స్ట్రెయిట్ కటింగ్. ఇలా నెక్ 2 కూడా పక్క పక్కన వేసేసుకొని దానిపైన మెయిన్ క్లాత్ వేసేసుకోండి. కొత్తవారు ఎప్పుడైనా కానీ చేసే తప్పు ఏంటంటే విడివిడిగా వేసుకుంటారు, అందుకనేసి వాళ్ళకి ఒకటి ఫ్రంట్కి వస్తుంది, ఒకటి బ్యాక్కి వెళ్ళిపోతుంది మెయిన్ క్లాత్. అలా కాకుండా ఉండాలంటే ఇక్కడ నేను ఎలాగైతే వేసానో 2 పక్క పక్కన నెక్ అలా వేసేసుకొని మెయిన్ క్లాత్ దానిపైన సెట్ చేసేసుకొని అప్పుడు స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు ఈ 2 కూడా ఫ్రంట్కి అలా నీట్గా వచ్చేస్తాయి అనమాట. మన మెయిన్ క్లాత్ ఫ్రంట్ ఒక్కొక్కసారి ఏంటంటే లోపలికి పోతూ ఉంటుంది మీరు విడివిడిగా జాయిన్ చేయడం వల్ల, అప్పుడు ఏంటంటే మళ్ళీ అంతే విప్పు తీయాల్సి వస్తుంది ఒక సైడు. అందుకనేసి అలా కాకుండా ఉండాలంటే నేను ఎలా చూపిస్తున్నానో అలా వేసుకోండి, నీట్గా వచ్చేస్తాయి కొత్తవారు ఎవరైనా కానీ. ఇక్కడ కూడా చుట్టూ కూడా ముడతలు లేకుండా జాయిన్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే లైనింగ్ కనిపిస్తుంది కదా మనకి బట్ట పైనుంచి, అందుకని నేను మెయిన్ క్లాత్ మీద నుంచి కుట్టేస్తున్నాను. చుట్టూ కూడా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి.
అలానే రెండో పక్క కూడా జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ అంతా తీసేసుకున్న తర్వాత మనకి ఇక్కడైతే ఇక్కడ రెడీ అయిపోయినాయి ఫ్రంట్ పార్ట్లు. ఇప్పుడు వచ్చేసి డాట్ కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను. సైజుకి ఇచ్చిన బ్లౌజ్ వెడల్పు డాట్ ఎంత ఉందో ఇక్కడ పెద్ద డాట్ ఏంటంటే ఉక్సులు పట్టి సైడు మన స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని డాట్ వెడల్పు ఎంత అయితే ఉందో అక్కడ దాకా అయితే నేను మార్క్ చేసుకున్నాను. మామూలుగా అయితే 3 ఇంచెస్ ఎవరికైనా కానీ ఫ్రంట్ పక్క నుంచి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు హైటు డాట్ హైట్ ఎంత ఉందో చూసుకోవాలి. అలానే ఇటు సైడ్ వచ్చేసి 2.5 పెట్టుకుంటున్నాను నేను వెడల్పు. 2.5 పెట్టేసుకొని ఇక్కడైతే కచ్చకాల పెట్టేసుకున్నాను. ఇదేంటంటే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ వాళ్ళు కాబట్టి నేను డాట్ పొడవు అనేది కొంచెం తగ్గిస్తాను. మామూలు చిన్నపిల్లలు అయితే అంత పొడవు వేసుకోవచ్చు. పెద్దవాళ్ళకి ఏంటంటే అంత పొడవు అవసరం లేదు. మెయిన్ డాట్ వచ్చేసి ఇవేమో మిడిల్లో. ఇలా భుజాలకి ఎదురుగా మెయిన్ డాట్ వేసేసుకోవాలి. ఈ డాట్లు కూడా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొంతమందికి ఏమో దగ్గరకంటే రానివ్వాలి, కొంతమంది ఏమో దగ్గరికి రానివ్వరు అనమాట. వాళ్ళకి ఏంటంటే దూరంగా వదిలేసేయాలి డాట్స్ అనేది. పెద్దవాళ్ళు ఇష్టపడరు కదా, మళ్ళీ కప్పులు ఇలా దగ్గరికి వచ్చేసినాయి అంటే అందుకనేసి ఈ డాట్స్ మాత్రం చూసుకొని కుట్టుకోవాలి. సైజ్ బ్లౌజ్కి ఎంత దూరం అయితే ఉన్నాయో అంత దూరాన్ని మనం వదిలిపెట్టేయాల్సి వస్తుంది అనమాట. చిన్నపిల్లలకి ఏంటంటే చెస్ట్ అనేది పైకి లేచినా కానీ వేసుకుంటారు, పెద్దవాళ్ళు అలాగే వేసుకోరు కదా, అందుకనేసి చూసుకొని వేసుకోవాలి డాట్స్. ఒక సైడ్ అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ కూడా డాట్స్ స్టిచ్చింగ్ వేసేస్తున్నాను. ఇటు సైడ్ వచ్చేసి మిడిల్లో ఈ రెండు వేసుకున్న తర్వాత చంకలో డాట్ ఆల్రెడీ మనకి ఇలా పైకి పట్టుకుంటూ వచ్చేస్తుంది. ఈ పై క్లాత్ కూడా కలుస్తుందో లేదో చూసుకోండి. ఫింగర్ తోటి మనకి మెయిన్ బట్ట కలుస్తుందో లేదో చూసుకోవాలి కుట్లలోకి, ఒక్కొక్కసారి కలవదు. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇలా పెట్టేసుకొని పైనుంచి ఇంకా కుట్టేసుకోవడమే. మనకి ఏంటంటే పాత బ్లౌజులు ఎక్కువ శాతం అయితే ఇలానే ఉండేవి. ఇప్పుడంటే రకరకాలు వచ్చినాయి కానీ షేప్ బెల్ట్లు లోడింగ్ అని అవి ఇవని పాతకాలంలో అయితే ఇలానే కుట్టేసేవారు. పైనకి కుట్లు కూడా అలా కనిపిస్తూ ఉండేవి అనమాట లోపలికి. అందుకనేసి ఈ పద్ధతిలో కూడా ఒకసారి చూపిద్దామన్నట్టుగా ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇలా కుట్టేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. చూస్తున్నారు ఎంత నీట్గా ఉందో, చూడడానికి చక్కగా అణిగినట్టుండి షేప్ బెల్ట్. ఇదే విధంగా రెండో సైడ్ కూడా కుట్టుకోవాలి. ఇలా ఉండేదన్నమాట. పాత బ్లౌజులు నాయి అయితే చాలా వరకు పాత కుట్టించినవి ఇలానే ఉండేవి నా బ్లౌజులు అయితే. ఇప్పుడైతే కుట్లు కనపడకుండా లోపలికి వేసేస్తున్నాం, కానీ మన అమ్మమ్మలు అలా నానమ్మలు బ్లౌజులు చూస్తే ఇలానే ఉండేవి అనమాట, కనపడుతూ కుట్లు అనేది. ఇప్పుడు ఇది కూడా వేసేస్తున్నాం. ఈ పెద్ద డాట్ ఉంటుంది కదా, ఇలా లోపలికి మడిచిపెట్టుకోండి. దాని మీద కుట్టు పడకూడదు. కుట్టు పడిందంటే మీకు కొంచెం పట్టేసినట్టు అనిపిస్తుంది. అందుకనేసి పైకి పెట్టేసుకొని అప్పుడు కుట్టుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ అయితే వేసేసుకున్నాను. ఎక్స్ట్రా ఉన్నది తీసేస్తున్నాను. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకున్నా పర్వాలేదు, లాస్ట్లో కుట్టుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు షేప్ బెల్ట్. ఇక్కడ ముందు పక్క కూడా లైన్ చేసేస్తున్నాను. చూస్తున్నారుగా రెండు పక్కల కూడా రెడీ అయిపోయింది. షేప్ బెల్ట్ అయితే చాలా నీట్గా అయితే వచ్చేసింది. ఇక్కడ ఉక్సులు పట్టి కాజా పట్టి హైట్ చూసుకోండి, ఎక్కువ తక్కువ లేకుండా. ఇప్పుడు ఉక్స్ పట్టి అయితే వేసేస్తున్నాను. ఉక్స్ పట్టి కోసం మన నడుం పట్టీలో మిగిలింది కదా కోరస్ సైడ్ ముక్క, అదైతే సరిపోతుంది. ఇక్కడ ఇలా పైనుంచి కుట్టేసుకొని ఒక 1/2 ఇంచు లోపలికి మలిచేసుకొని ఇక్కడ రిప్ లాగేసుకోవాలి. రిప్ లాగేసుకున్నాక ఇప్పుడు కిందకి పెట్టుకొని లైనింగ్ మీదే ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక చిన్న మడత వేసి, కూర ఉంది కాబట్టి మడత అవసరం లేదు, అదే కూర లేకపోతే మడత పెట్టుకోండి. ఇక్కడ నేనైతే మడత పెట్టలేదు, దీన్ని లోపల పెట్టేసి కుట్టేశాను. ఇక్కడైతే ఉక్స్ పట్టి రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టి. ఉక్స్ పట్టి కూడా ఒక్కొక్కరు ఒక్కో విధంగా పెట్టుకుంటారు. ఒకరు లెఫ్ట్లో పెట్టుకుంటారు, ఒకరు రైట్లో పెట్టుకుంటారు. అది చూసుకొని వేసుకోండి. సైజ్కి ఇచ్చిన బ్లౌజ్ ఏంటంటే వాళ్ళు ఉక్సులు పట్టి ఎటు సైడ్ ఉందో చూసుకొని కుట్టాలి. మళ్ళీ మనకి ఇలా అలవాటు అయిపోయిందని ఇలా కుట్టేసామంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఏంటంటే రైట్ సైడ్ పెట్టుకొని ఉన్న వాళ్ళు ఏంటంటే ఒకేసారి మనం లెఫ్ట్కి పెట్టేసామనుకో వాళ్ళు ఉక్సులు అనేది పెట్టుకోలేరు.
అందుకనేసి అదొక్కటి బాగా గమనించుకోండి. మీరు ఎప్పుడైనా కానీ సైజ్ బ్లౌజ్ చూసి పెట్టండి. ఇక్కడ వచ్చేసి కాజా పట్టీ అయితే వేసేస్తున్నాను. కాజా పట్టీ కోసం లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ కూడా తీసుకొని కింద నుంచి కుట్టుకొని పైకి రప్పించేసి ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత ఒక్క ½ ఇంచు గ్యాప్లో ఇంకొక కుట్టు అయితే వేసేసుకోవాలి. చూస్తున్నారా, ఇక్కడైతే కాజా పట్టీ ఉక్స్ పట్టీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉక్స్ పట్టీ సైడ్ మనం నెక్ చెక్ చేసుకోవాలి. సైజుకి ఇచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా, భుజం పైన ఒక ½ ఇంచు వదిలిపెట్టుకొని అక్కడి నుంచి పెట్టుకొని ఇప్పుడు రౌండ్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడైతే మనకి సమానంగా వచ్చేసింది. ఉక్సుల పట్టీ కాజా పట్టీ కూడా బ్లౌజ్కి ఎంత అయితే ఉందో అంత వచ్చింది. ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నేను కొద్దిగా తీస్తున్నాను. మళ్ళీ స్టిచ్చింగ్ కొంచుకొని కొంచెమే తీయండి. ఇక్కడ డ్రాయింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి స్టిచ్ వేసుకొని అప్పుడు ఆ స్టిచ్చింగ్ పక్క నుంచి కట్ చేసుకోవాలి. అదే మీరు ఇలా కుట్టు వేసుకోకుండా కట్ చేసేస్తారనుకో మళ్ళీ రెండు విడిపోతాయి, మనకి ముడతలు అనేది వచ్చేస్తాయి మళ్ళీ. అందుకని కుట్టు వేసుకొని అప్పుడు కట్ చేసుకోండి. ఇప్పుడు కాజా పట్టీ పైన మళ్ళీ ఉక్సు పట్టీ పెట్టుకొని రెండు సమానంగా ఉన్నాయి లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడైతే రెండు సమానంగానే ఉన్నాయి. కొంచెం లైన్ చేస్తున్నాను కాజా పట్టీ పక్కన, ఇదంతా కూడా ఒకసారి రౌండ్గా చేసేస్తున్నాను కొద్దిగా తీసి. అంతే, ఇక్కడైతే నెక్ అయితే సరిపోయింది. ఇప్పుడు వెనక పార్ట్ వేసుకొని దానిపైన ముందు పార్ట్ వేసుకొని ఇక్కడ రివర్స్లో అయితే జాయింట్ చేసేసుకోవాలి. భుజాలకి డబుల్ స్టిచ్ వేసుకోండి. ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇంకో స్టిచ్, రిఫ్ లాక్ కూడా మర్చిపోద్దు. భుజాలు జాయింట్ చేసిన తర్వాత ఇంకా చేతులు జాయింట్ చేసుకోవాలి. చేతులు ఏంటంటే మనం లోత్ తీసాం కదా, ఆ లోత్ అనేది ఫ్రంట్ పక్కకు వచ్చేటట్టు చూసుకోండి. ఇలా చూసుకొని అప్పుడు వేసుకోవాలి. మళ్ళీ ఈ లోత్ అనేది వెనక పెట్టేశారంటే బ్లౌజ్ తేడా వచ్చేస్తుంది. తేడా అంటే ఏం లేదు, మనకు లోత్ తీసింది వెనక పెట్టామనుకో మళ్ళీ చంక లోపల ముడతలు వచ్చాయి, వెనకేమో పట్టేసినట్టు అనిపిస్తుంది. అందుకని ఆ లోత్ ఎప్పుడు కూడా ముందు పక్కకు వచ్చేటట్టు చూసుకొని వేసుకోండి. ఇక్కడ కూడా చేతులకి డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఒక ½ ఇంచు పట్టుకొని, మీరు ½ ఇంచు ఉంచారా ½ ఇంచు ఉంచారు చూసుకొని, ఇక్కడ నేనైతే ½ ఇంచు ఉంచాను కాబట్టి కుట్ల కోసం ½ ఇంచు అయితే పట్టేసుకుంటున్నాను. కొందరు ఏం చేస్తారంటే ½ ఇంచే పట్టుకుంటారు. ఆ ½ ఇంచు పట్టుకున్నప్పుడు బ్లౌజ్ ఇలా లాగినప్పుడు ఊడిపోతాయి కుట్లు. అందుకనేసి ½ ఇంచు కాకుండా ఒక ½ ఇంచు వరకు అయితే పట్టుకోండి ఇలా కుట్లు. ఎందుకంటే వాళ్ళు తడి మీద వేసేస్తూ ఉంటారు, ఒక్కొక్కరికి టైట్ అయ్యి గట్టిగా లాగారంటే కుట్లు అనేది పెగిలిపోతూ ఉంటాయి. అందుకనేసి ½ ఇంచు కాకుండా ఒక ½ ఇంచు వరకు పట్టుకోండి. ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత రెండో సైడ్ కూడా సేమ్ ఇలానే జాయింట్ చేసేసుకోవాలి. చేతులు ఇటు కూడా లోతు ఫ్రంట్కి వచ్చేటట్టు వేసుకోండి. ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వెనక పార్ట్ని మధ్యలోకి మడత పెట్టుకొని సైజు బ్లౌజ్ కూడా మధ్యలో మడత పెట్టుకొని ఇప్పుడు మనం స్ట్రైట్ కుట్ల కోసం మార్క్ చేసుకుంటున్నాము. చూస్తున్నారా, ఇక్కడ మనం అంత కటింగ్లో అంత తీసుకున్నా కానీ వెనక డాట్స్కి అన్నీ పోయేసరికి ఇక్కడ 2 ఇంచెస్ మనకు మిగిలింది, ఎక్కువ లేదు. ఖర్చు కూడా పెద్ద ఎక్కువ లేదు, సమానంగానే మిగిలింది. ఇలా ఫ్రంట్ పక్క కూడా మార్క్ చేసేసుకొని ఇప్పుడు చేతులు కూడా వెడల్పు చూసుకోండి. సైజ్ బ్లౌజ్ చేతులు వెడల్పు ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసుకోవాలి. అలానే చంక పార్ట్లో కూడా కొలిసేసుకోండి, వెడల్పు ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసుకొని ఇంకా స్ట్రెయిట్గా కుట్టేసుకోవడమే. ఈ కుట్లు మాత్రం వంకర లేకుండా కుట్టుకోవాలి. ఇలా స్ట్రెయిట్గా వచ్చేసిన తర్వాత కిందకు వచ్చేసరికి రిప్ లాగేసుకోండి. రిప్ లాగలేదంటే మళ్ళీ వేసుకున్నప్పుడు విడిపోతాయి, అందుకనేసి రిప్ లాక్కోవాలి. ఇప్పుడు ఒక సైడ్ వేసుకున్నాం కదా, ఇంకొక సైడు కింద ఆల్రెడీ మార్కింగ్ ఉంటుంది కాబట్టి కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చేతులు ఒక్క సైడ్ కుట్టాం కదా అది వేసుకొని ఇటు సైడ్ కూడా సేమ్ ఎక్కడి వరకు అయితే వేసామో అక్కడ మార్క్ చేసుకొని అలానే చంక దగ్గర కూడా మళ్ళీ ఒకసారి బ్లౌజ్ వేసుకొని చంక వెడల్పు ఒకసారి చెక్ చేసుకొని మార్క్ చేసేసుకొని కుట్టేసుకున్నారంటే ఇంకా మనకి ఎక్కడ కానీ
లూజ్ లేకుండా టైట్ లేకుండా నీట్గా వచ్చేస్తుంది బ్లౌజ్. ఒకసారి బ్లౌజ్ బయటికి వెళ్ళిందంటే కుట్టేసిన తర్వాత మళ్ళీ వెనక్కి అనేది రాకూడదు. అంత పర్ఫెక్ట్గా అయితే మనం కొలుచుకొని కుట్టాలి. నేను ఏది కుట్టినా కానీ మళ్ళీ వెనక్కి అనేది ఎప్పుడు రాలేదనమాట. నాకు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. అలా మనం కొలుసుకునే విధానంలోనే ఉంటుంది. ఇక్కడైతే స్ట్రైట్గా కుట్టేసిన తర్వాత దాని పక్కన 3, ఎవరికైనా కానీ 3 కానీ లేదంటే ఇంకా ఎక్కువ కానీ వేసుకోవచ్చు. 1, 2 అయితే వేయకూడదు. 3 కంటే ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తగ్గకుండా చూసుకోండి. సైడ్ కుట్లు ఇక్కడ లైన్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఎక్కువ ఖర్చు లేదు. మనం ఎంతైతే ఉంచామో 2 ఇంచెస్ వచ్చేటట్టు ఉంచాను కదా, అంతే వచ్చింది. ఇలా 2 పక్కల కూడా కుట్లు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బ్లౌజు చెక్ చేసుకోండి. సైజుకి ఇచ్చిన బ్లౌజు మీరు కుట్టింది కరెక్ట్గా ఉందో లేదో ఇలా నడుము దగ్గర నుంచి కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఇక్కడైతే సమానంగా వచ్చింది. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్న పర్లేదు కానీ తగ్గకూడదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వాష్ చేసినప్పుడు కొంచెం షింక్ అవుతుంది అనమాట కొత్త బ్లౌజులు. అందుకనేసి కరెక్ట్గానే ఉండాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ తక్కువ అయితే పెట్టుకోకండి. ఇక్కడ రౌండ్ కోసం నేను క్రాస్ పీసులు అయితే తీస్తున్నాను మెడపట్టీ కోసం. ఇలా క్రాస్ పీసులు తీసేసుకున్న తర్వాత క్రాస్కి క్రాసే జాయిన్ చేసుకోండి. ఇలా క్రాస్కి క్రాస్ జాయిన్ చేసేస్తే అన్ని పీసులు కూడా మనకి నెక్ అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది. ఇదే విధంగా అన్ని పీసులు కూడా జాయిన్ చేసుకున్నాను. జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ నెక్ దగ్గర నుంచి లోపలికి ఒక 1/2 ఇంచ్ పెట్టేసి రిప్ లాగేసుకొని మెడ చుట్టూ కూడా అలా 1/2 ఇంచ్ పట్టుకుంటూ వచ్చేస్తున్నాను. ఇక్కడికి వస్తే కూడా కొంచెం లోనికి మడతేసుకొని రిప్ లాగేసుకొని అక్కడక్కడ చిన్న చిన్న టాకాలు ఇచ్చేసుకోండి. ఈ చిన్న చిన్న టాకాలు ఎందుకంటే మనకి నెక్ అనేది నీట్గా లోపలికి ఫోల్డ్ అవుతుంది. అలానే రౌండ్ చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎమ్మింగ్ పట్టీ ఎంత కావాలో ఉంచుకొని మిగతా పట్టీ అంతా లోపలికి, మిగతా బట్ట అంతా కూడా లోపలికి పెట్టేసేయండి. పట్టీ అంతా కూడా సమానంగా ఉండేటట్టు చూసుకోండి. మళ్ళీ మనం ఎమ్మింగ్ చేసినప్పుడు నీట్గా ఉండాలి. ఎమ్మింగ్ చేసినా కానీ ఇలా చుట్టూ కూడా కుట్టేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా ఉంచాం కదా లోపల బట్ట అనేది, అది నీట్గా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. జాకెట్ కట్ అయిపోకుండా కట్ చేసేసుకోవాలి. ఇలా కింద వేళ్ళు పెట్టుకొని ఫింగర్స్ జాకెట్ మీదకి రాకుండా ఓన్లీ ఆ ఎక్స్ట్రా బట్ట మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా చుట్టూ కట్ చేసేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, మెడపట్టి అంతా కూడా సమానంగా వచ్చింది. దీన్ని లోపలికి మలిచేసుకొని ఎమ్మింగ్ చేసుకోవాలి మనం చేతి పని. చూసారుగా, ఇది ఇక్కడ మొత్తం నడుముకి కానీ చేతులకు కానీ మెడకు కానీ ఎమ్మింగ్ చేసుకున్న తర్వాత ఉక్సులు కాజాలు వేసుకుంటే బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారుగా, పాతకాల పద్ధతిలో షేప్ బెల్ట్ ఎలా స్టిచ్చింగ్ చేశాననేది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఇలాంటి ఏ మంచి వీడియో వచ్చినా కానీ మీరు అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మీకు కుకింగ్ వీడియోస్ కావాలంటే మన సెకండ్ ఛానల్ సాయి దుర్గా ఆల్ ఇన్ వన్ అనే ఛానల్లో ఉంటే కుకింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.